నీ కయ్యకల్లే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా. నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? స్టైల్ నిత్య ఇంకొంచెం తీసుకో. Cheers. నా శ్రీవారు నాకు బెడ్ కలుపుతుంటే నాకు ఇంకేం కావాలి? బాలు గారు, నిజంగా ఈ రోజు నాకు స్వాతంత్రం వచ్చింది. ఎస్ 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 నిత్య చాలా టేస్టీగా ఉంది కదా? అవును శ్రీవారు, మీ చేతో కలిపిస్తుంటే ఆ టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఏం నిత్య అంత స్పీడ్గా తాగేస్తున్నావు? శ్రీవారు, స్పీడ్గా తాగితేనే స్పీడ్గా ఎక్కుతుంది. అందులోనూ మీరు కల్పించారు కదా, ఇంకా కిక్కెక్కుతుంది. శ్రీవారు, మనం చేసే పని కరెక్ట్గా ఉంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రిజల్ట్ వస్తుంది. శ్రీవారు, నేను మీకోసం, మీ ప్రేమ కోసం సంవత్సరాల కొద్దీ వెయిట్ చేశాను. మొత్తానికి మీరు నన్ను చేసుకున్నారు. నిత్య, నువ్వు బయటికి ధైర్యంగా ఉంటావు, కానీ నువ్వు ఒట్టి అమాయకురాలివి. నీకసలు లోకమే తెలీదు. ఏంటి శ్రీవారు, నా తెలివితేటల్ని తక్కువ అంచనా వేస్తున్నారా? నేనేంటో ప్రూవ్ చేయడానికి, ఆ రోజాకి బుద్ధి చెప్పడానికి ఎక్కువ టైం పట్టదు. అదెలా నిత్య? ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నానంటే, చెప్పు నిత్య. రేపు ట్రస్ట్ బోర్డ్ ఆస్తులన్నీ నా పరం చేసుకోబోతున్నాను. దాన్ని లీజ్కి ఇచ్చినట్టు ఇచ్చి నేను క్యాష్ చేసుకోబోతున్నా. ఆ క్యాష్ మొత్తం మా స్విస్ బ్యాంక్ అకౌంట్ లో పడిపోబోతుంది. అప్పుడు నేను, మామ్స్, అలాగే మా డాడీ అందరం స్విట్జర్లాండ్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేశాం. ఇప్పుడు మీరు కూడా జాయిన్ అయ్యారు కదా, మనమందరం కలిసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం బాలు గారు.
ఇక్కడ రోజా మంచితనం మట్టి అంటూ ఆ పనిలో తిరుగుతూ ఉంటుంది. ఐడియా ఎలా ఉంది శ్రీవారు? బాగుంది నిత్య, సూపర్గా ఉంది. మరి ఈ నిత్య అంటే ఏమనుకున్నారు శ్రీవారు? నేను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టను. దట్ ఈస్ నిత్య. బాలుగారు, నాకు నిద్ర వస్తుంది. పద నిత్య, లే. పద. బాలుగారు, ఐ లవ్ యూ. కూర్చో. నా మనసు ఆనందంతో గాల్లో తేలిపోతుంది. నాకంతా కొత్త కొత్తగా ఉంది. నిత్య, నువ్వు డ్రింక్ ఎక్కువ తాగేసావు, కొంచెం రిలాక్స్ అవ్వు. బాలుగారు, రోజు మనం ఇలాగే డ్రింక్ చేయాలి. చేసుకుందామా? చేసుకుందామా? ఎస్. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తా. బాలుగారు, ఏంటి నిత్య? రేపు ఆ రోజా పని ఫినిష్. ఫినిష్. వీళ్ళు చేస్తున్న కుట్రని వెంటనే ఎలాగైనా రోజాకి తెలియజేయాలి. ఇదేంటి, హాఫ్ రింగ్ అయి ఫోన్ కట్ అయిపోతుంది. ఈ విషయం రోజాకి ఎలా చెప్పాలి? ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంకేం మర్చిపోయాను? అమ్మవారి డెకరేషను, పూజా సామాగ్రి. ఓకే. వంటలు ఏం చేయాలి? దుర్గా, లక్ష్మి, ఒక్కసారిలా రండి. చెప్పు రోజమ్మా. రేపు ఉదయం మీరు వంట చేయడానికి అన్ని వంట సామాన్లు తెప్పించుకున్నారు కదా? తెప్పించుకున్నామమ్మా. 2 రకాలేమో స్వీట్స్, అమ్మవారికి నైవేద్యం, పులిహోర, పాయసం చేయండి. అలాగే అమ్మా. ఏంటి రోజా, రేపు ఉదయం పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నావా? అవును నవీన్, మొదటిసారిగా ఈ సదన్లో బోనాల పండుగ చేసుకోబోతున్నాం. ఆ ఏర్పాట్లన్నీ నేనే చూసుకోవాలి కదా. అయినా నువ్వేంటి ఈ టైంలో వచ్చా? నీ ఫోన్కి ట్రై చేశాను రోజా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అరే, ఫోన్ రూమ్లో పెట్టి ఈ హడావిడిలో మర్చిపోయాను.
ఓ ఆ, పిల్లలందరూ భోజనం చేశారు కదా? చేశారమ్మా. ఇప్పుడు రోజాకి నేనేం చెప్పినా నా మీద కోపంతో ఉంది, ఏదీ వినదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాటర్ రోజాకి చేరవేయాలి. ఎలా ఎలా